Harish, the best academy. వెల్కమ్ టు ఆల్. మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ ఎకానమీ విభాగానికి సంబంధించి ఎకనామిక్ అప్డేట్స్ మాట్లాడుకోవడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా పార్ట్ 2లో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. మనకి ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాం. అందులో ఈ వీడియోలో ఇక్కడ నుంచి భారత పారిశ్రామిక రంగ గణాంకాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా కీలకం. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ అండ్ సెక్టోరల్ గ్రోత్ రేట్స్. సో ఇది చూద్దాం. పారిశ్రామిక రంగ వృద్ధి రేట్లు, భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగాల వాటాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి డేటా వచ్చినప్పుడు మనం ఎట్లా చదువుకోవాలా అంటే, భారత జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా మరియు వృద్ధి రేట్లు, ఇక్కడ రెండు ఒకే చార్ట్లో చూపిస్తున్నాం. భారత జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్లో 2023-24లో పారిశ్రామిక రంగం నుంచి ఎంత ఆదాయం వచ్చి సమకూరుతుంది. భారతదేశ జాతీయ ఆదాయమైనటువంటి జీవీఏ రంగాల వారీగా మాట్లాడుతున్నప్పుడు జాతీయ ఆదాయాన్ని జీవీఏలోనే చెబుతారు. ఓకేనండి, జీడిపిని కాకుండా ఇక్కడ జీవీఏ తీసుకుంటాం. సో పారిశ్రామిక రంగం నుంచి ఎంత ఆదాయం భారత ఆదాయానికి సమకూరుతుంది సార్ అంటే 30.9%. సో మరి ఎగ్జామ్లో ఈ ప్రీవియస్ డేటాను కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి కదా. ఎలాంటప్పుడు ఈ ప్రీవియస్ డేటా మనకు బాగా ఉపయోగపడుతుంది అంటే, ఇటీవలి కాలంలో గ్రాడ్యువల్గా భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం క్రమంగా తగ్గుతున్నా, క్రమంగా పెరుగుతున్నా, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గుతుందా పెరుగుతుందా చూసుకుంటాం. ఇక్కడ అప్ అండ్ డౌన్లో కనపడుతుంది, ఒకసారి తగ్గినట్టు ఒకసారి పెరిగినట్టుగా. సో సరాసరిగా 30%గా ఉంటుంది. సో 2020-21లో 30.8%, 2019-20లో 29%, 21-22లో 31.6%, 22-23లో 30.2%, 23-24లో 30.9%. సో ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా తగ్గుతుందా పెరుగుతుందా అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎగ్జామినర్ 2022-23తో పోల్చుకుంటే 2023-24లో భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా పెరిగిందా తగ్గిందా అనే కోణంలో చూసుకోవాలి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరంలో భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా పెరిగింది, ఇట్లా చూసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలా కూడా చూద్దాం. భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా ఏ సంవత్సరానికి 30%కి చేరుకున్నది. సో 19-20లో 29.6% అంటున్నాం. సో మనం ఇలా చూసినప్పుడు ఒక హిస్టారికల్ హైయెస్ట్ ఫిగర్ కనుక కనబడితే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. వాస్తవానికి సేవారంగం విషయంలో అలాంటి క్వశ్చన్ లాస్ట్ టైం వచ్చింది. భారత జాతీయ ఆదాయంలో సేవారంగం వాటా ఏ సంవత్సరం నాటికి 50%కి చేరుకున్నది అని అడిగారు. సో ఇక్కడ 50% అనే పదం ఒక రౌండ్ ఫిగర్ పదం అవుతుంది. ఇట్లాంటి 30%, 20% అనే పదాలను ఎగ్జామినర్ హైలైట్ చేయడు. అది సేవారంగం దగ్గర ఖచ్చితంగా హైలైట్ చేస్తారు. అది ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగం దగ్గర 30%కి ఇలా ఎప్పుడు చేరుకున్నది అనే క్వశ్చన్ని మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఒకవేళ చేసినట్లయితే మనం 2020-21గా మాట్లాడుకుంటాం. కానీ అడగరు, అలాంటిది హైలైట్ కూడా కాదు. ఇప్పుడు ఎంత ఉంది భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా? 30.9% అంటే రౌండ్ ఫిగర్ చేసి 31%గా కూడా మీరు బ్లైండ్ సింబల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా సేవారంగం వృద్ధి రేట్లు రీసెంట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే కోవిడ్-19 టైంలో సేవారంగం యొక్క గ్రోత్ రేట్ నెగటివ్గా కనపడుతుంది. ఇక 21-22లో 12.2%, 22-23లో 2.1%, 23-24లో 9.5%. ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి. పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు, భారత జాతీయ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా డెఫినెట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో స్థిర ధరల వద్ద పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 2023-24లో 9.5%, మంచి గ్రోత్ రేట్ అనమాట. నెక్స్ట్, ఇటీవలి సంవత్సరాలలో భారత జీవీఏలో పారిశ్రామిక రంగ విభాగాల వాటాలు. పారిశ్రామిక రంగంలో 4 విభాగాలు ఉంటాయి: గనులు, తవ్వకాలు, ఉత్పత్తులు, గ్యాస్, విద్యుత్, నీటి సరఫరా, నిర్మాణాలు. మొత్తం కలిపితే పారిశ్రామిక రంగం అవుతుంది. ఈ పారిశ్రామిక రంగంలో ఈ విభాగాల యొక్క వాటాలు జాతీయ ఆదాయానికి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి? సో భారత జాతీయ ఆదాయానికి అత్యధిక వాటాను సమకూర్చే విభాగం ఏది సార్ పారిశ్రామిక రంగంలో అంటే ఉత్పత్తులు. ఎప్పుడైనా ఈ ఉత్పత్తులే ప్రధానంగా ఉంటాయి. మొత్తం భారతదేశ జాతీయ ఆదాయానికి ఈ ఉత్పత్తులు 2023-24లో 17.3% వాటాను సమకూరుస్తుంది. పారిశ్రామిక రంగం నుంచి 30.9% వాటా భారత జాతీయ ఆదాయానికి చేరుతుంటే అందులో 17.3% వాటా ఒక ఉత్పత్తుల నుంచే యాడ్ అవుతుంది. సో ఉత్పత్తుల గురించి ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చిపెట్టుకోవాలి.
భారతదేశానికి ఇంజన్ వంటిది ఉత్పత్తులు. ఆర్థిక వృద్ధికి ఇంజన్ లాంటిది. సో, ఎప్పుడైతే ఉత్పత్తుల్లో గ్రోత్ రేట్ తగ్గిందా, దేశ వృద్ధి రేటు కూడా తగ్గినట్టే లెక్క. ఉత్పత్తుల్లో గ్రోత్ రేట్ పెరిగిందా, దేశ వృద్ధి రేటు కూడా పెరుగుతుంది. సో, కాబట్టి దేశ వృద్ధి రేటుకి, దేశ జాతీయ ఆదాయానికి ఉత్పత్తులు అనే విభాగము, తయారీ రంగం అనే ఈ విభాగము ఇంజన్లా పనిచేస్తుంది. సో, పారిశ్రామిక రంగం నుంచి అత్యధిక వాటాను జాతీయ ఆదాయానికి సమకూర్చే విభాగము ఉత్పత్తులు అయితే, అతి తక్కువ వాటాను సమకూర్చేటువంటి విభాగం ఏది సార్ అంటే గనులు, త్రవ్వకాలు. గనులు, త్రవ్వకాలు 2.1% మాత్రమే ఆదాయాన్ని జాతీయ ఆదాయానికి సమకూరుస్తున్నాయి. గ్యాస్, విద్యుత్ నీటి సరఫరా 2.4%, అలాగనే నిర్మాణాలు 9.0%. ఓవరాల్గా పారిశ్రామిక రంగం నుంచి జాతీయ ఆదాయానికి 30.9% ఆదాయం వచ్చి చేరుతుంది. సో, ఇవి ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి ఏరియా కానీ, ఇప్పుడు మాట్లాడిన ఏరియా కానీ ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేయడానికి అవకాశం మెండుగా ఉన్నది. నెక్స్ట్, భారత జీవీఏలో పారిశ్రామిక రంగ విభాగాల వాటాలు స్థిర ధరల్లో. ఇందాక మాట్లాడుకున్నది భారత జీవీఏలో పారిశ్రామిక రంగ విభాగాల వాటాలే, ఇప్పుడు మాట్లాడుకుంటుంది పారిశ్రామిక రంగ విభాగాల వాటాలే. సో, ఇందులో ఇంతకుముందుకు మాట్లాడుకున్నటువంటిది స్థిర ధరల్లో. ఒక్క నిమిషం అండి, మనం ఇంతవరకు మాట్లాడుకున్న డేటానే మళ్ళీ ఒకసారి వచ్చింది. సో, ఈ డేటాని ఈ చార్ట్లో కూడా కనపడుతుంది. గనులు, త్రవ్వకాల నుంచి 2.1%, ఉత్పత్తుల నుంచి 17.3%, గ్యాస్, విద్యుత్ నీటి సరఫరా నుంచి 2.4%, నిర్మాణాల నుంచి 9% ఆదాయం భారత జాతీయ ఆదాయానికి వచ్చి చేరుతుంది. సో, 2023-24ని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడుకోవాల్సి ఉంటుంది, అప్డేట్ కాబట్టి. ఒక్కొక్కసారి ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కానీ, గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ కానీ ఇప్పటికే డిజైన్ అయి ఉంటే, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ కొత్త డేటా పేపర్లలో యాడ్ అయి ఉండదు. అలాంటప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ డేటాను చూసుకొని పోవాల్సి ఉంటుంది. సో, క్వశ్చన్ పేపర్ అప్డేట్ అయితే ఓకేనండి, రీసెంట్గా కొత్తగా తయారు చేసిన క్వశ్చన్ పేపర్ అయితే 2023-24 డేటా మీద ప్రశ్నలు పడతాయి. ఆల్రెడీ ఎప్పుడో తయారు చేసిన పేపర్ని కనుక ఇప్పుడు మళ్ళీ పెడితే న్యూ డేటా మనం ఈ క్వశ్చన్ పేపర్లో లేకపోతే బాగా ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రీవియస్ ఇయర్ డేటా కూడా కాస్త మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని పోతే మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయినాక బాధపడడం అది ఎవరికి మంచిది కాదు. సో, గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ విషయంలో అలాగే జరిగింది. చాలా వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడో కాకతీయ, మిషన్ కాకతీయ గురించి అలాంటి క్వశ్చన్లు వచ్చాయి. సో, రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి స్కీమ్స్ మీద అందరు బాగా చదువుకొని పోయారు, కానీ రాలా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది బాధపడ్డారు. ఏం చేస్తాం? కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేది ఆల్రెడీ జరిగి ఉంటే, ఇప్పుడు మన మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ప్రీవియస్ ఇయర్ డేటా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని పోవడం అందరికీ ఉత్తమం. రైట్ అండి. సో, అలా చూసినప్పుడు 2022-23లో భారత జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా 2.1%, గనులు, త్రవ్వకాల వాటా, ఉత్పత్తుల వాటా 16.9%, గ్యాస్, విద్యుత్ నీటి సరఫరా వాటా 2.4%, నిర్మాణాల వాటా 8.8%గా ఉన్నది. ఇట్లా 2 years డేటాను చూసుకోండి. మరొకటి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని IIP అంటారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి అని తెలుగులో పిలుస్తారు. ఎన్ని అంశాల ఆధారంగా తీసుకుంటారు సార్ అంటే 3 అంశాల ఆధారంగా. సో, ఇది పారిశ్రామిక రంగంలోని 3 విభాగాలలో 35 రకాల ఉత్పత్తులను, వాటి యొక్క సామర్థ్యాలను అంచనా వేసేటువంటిది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని పిలుస్తాం. సో, ఇందులో ఆ 3 విభాగాలే ఇక్కడ ఉన్నాయి: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఒకవేళ ఎగ్జామ్లో ప్రశ్న అడిగింది అనుకోండి, పారిశ్రామిక ఉత్పత్తి సూచీని అంచనా వేయుటకు పరిగణనలోకి తీసుకోబడని అంశం ఏమిటి అని క్వశ్చన్ డిజైన్ చేసినప్పుడు పరిగణించబడే 3 అంశాలు, పరిగణించబడిన ఒక ఆప్షన్ని మనం చూసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ సూచీని ప్రతి నెల 12వ తేదీన విడుదల చేస్తారు. 12వ తేదీ సెలవు దినం ఉంటే అది నెక్స్ట్ డే నాడు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు సార్ అంటే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంది. దీని యొక్క ప్రస్తుత బేస్ ఇయర్ 2011-12. పారిశ్రామిక ఉత్పత్తి సూచి వివరాలు, వాటి యొక్క వృద్ధి రేట్లు 2022-23, 23-24 ఏప్రిల్ టు జనవరికి సంబంధించినటువంటి డేటా అవైలబుల్గా ఉన్నది. సో, ఈ డేటాను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ చేసుకుని చదవాల్సిన అవసరము ఉన్నది. దీని మీద రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి. సో, మనకు పారిశ్రామిక ఉత్పత్తి సూచిని అంచనా వేయడానికి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ అడిగితే ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటాం. సో, వాటి యొక్క ఉత్పత్తి సూచి వాల్యూ ఎంత ఉంది, అలాగే దాని యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందని కూడా చూడాలి. ఫస్ట్ ఉత్పత్తి సూచి వాల్యూ, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, ఓవరాల్గా జనరల్గా దాని యొక్క వాల్యూ జనరల్గా చూసినట్లయితే 137.1. ఇది పారిశ్రామిక ఉత్పత్తి సూచి యొక్క వాల్యూ. సో,
2023-24లో అయితే 145.2. ఈ ఫిగర్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి సామర్థ్యం చాలా మెండుగా కనపడుతుంది. 186 22-23లో, 198.8 వాల్యూ 23-24లో. మరి తక్కువ వాల్యూ కనబడుతుంది మైనింగ్. సో 115.5 2022-23, 23-24లో 125.1. సో ఎక్కువ తక్కువ సూచీలను కలిగి ఉన్నటువంటి విభాగాలను చూసుకోవాలి. ఓవరాల్గా జనరల్ యొక్క సూచి వాల్యూ చూసుకోవాలి. వాటి యొక్క గ్రోత్ రేట్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం గ్రోత్ రేట్ గురించి కూడా. 8 కోర్స్ విభాగాల వృద్ధి రేటు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 8 విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషించే విభాగాలు ఉన్నాయి. దీన్ని ఏమని పిలుస్తారంటే 8 కోర్ ఇండెక్స్ అని, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ సెక్టర్ అని పిలుస్తాం. ఇవి పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఈ 8 విభాగాలు సుమారుగా 40% వెయిటేజ్ని కలిగి ఉన్నవి. అందులో ఏవేవి ఉన్నాయి 8 కోర్ ఇండెక్స్లో? కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, అలాగే ఓవరాల్ గ్రోత్. వాటి యొక్క గ్రోత్ను చూస్తున్నాం. ఖచ్చితంగా 8 కోర్ ఇండెక్స్లో పరిగణనలోకి తీసుకోబడని అంశం ఏమిటి, తీసుకోబడే అంశం ఏమిటి అనేది రాసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 8 కోర్ ఇండెక్స్ యొక్క గ్రోత్ రేటు, ఓవరాల్ గ్రోత్ చూసుకుంటే 7.7. అత్యధిక గ్రోత్ కనబడుతున్నది 12.9% దగ్గర ఇక్కడ కనబడుతుంది. స్టీల్ ప్రొడక్షన్లో మంచి గ్రోత్ కనపడుతుంది, దాని యొక్క సామర్థ్యం. ఆ తర్వాత నెక్స్ట్ కోల్, స్టీల్ అండ్ కోల్లో మంచి గ్రోత్ రేట్లు కనపడుతున్నాయి. సిమెంట్లో కూడా మంచి గ్రోత్ కనపడుతుంది. మరి అతి తక్కువ గ్రోత్ కనబడుతుంది ఎందుకు సార్ అంటే క్రూడ్ ఆయిల్లో. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో తక్కువ గ్రోత్ రేటు కనపడుతుంది. సో ఎక్కువ తక్కువ ఇట్లా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 8 కోర్ ఇండెక్స్కి సంబంధించి ఏ అంశాలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి, వాటి యొక్క గ్రోత్ రేట్లో హైయెస్ట్ లోయెస్ట్ గ్రోత్ రేట్స్ ఏంటనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ యొక్క గ్రోత్ రేట్ 7.7%. సో పారిశ్రామిక ఉత్పత్తి ఏ స్థాయిలో జరుగుతుంది, దాని యొక్క సామర్థ్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అలాగే 8 కోర్ ఇండెక్స్ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ 8 కోర్ సెక్టార్ యొక్క భారితం. 8 కోర్ ఇండెక్స్ని మనం ఓవరాల్గా తీసుకుంటున్నప్పుడు అన్ని రకాల ఉత్పత్తులకు ఒకే రకమైన వెయిటేజ్ ఉండదు. కొన్ని రకాల ఉత్పత్తులకు ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, కొన్ని రకాల ఉత్పత్తులకు తక్కువ వెయిటేజ్ ఇస్తారు. మొత్తంగా మనం మాట్లాడుకున్న ఆ 8 రకాల ఉత్పత్తులకు కలిపి 100% వెయిటేజ్ ఇస్తారు. ఇందులో అన్నిటికీ సమానమైన వెయిటేజ్ ఉండదు. ఒకదానికి ఎక్కువ వెయిటేజ్, ఒకదానికి తక్కువ వెయిటేజ్. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటివి వాటి యొక్క ఆర్డర్ని ఒకసారి మనం చూద్దాం. ఇందులో 8 కోర్ ఇండెక్స్లో కోల్కు అంటే బొగ్గుకు 10.33% వెయిటేజ్ ఇచ్చారు. అలాగనే క్రూడ్ ఆయిల్కి 8.98%, నేచురల్ గ్యాస్కు 6.88%, రిఫైనరీ ప్రొడక్ట్స్కు 28.04%, అలాగనే ఫర్టిలైజర్స్కి 2.63%, స్టీల్కి 17.92%, సిమెంట్కు 5.37%, అలాగే ఎలక్ట్రిసిటీకి 19.85%. ఇందులో హైయెస్ట్ నుంచి లోయెస్ట్గా తీసుకున్నట్లయితే అత్యధిక భారతం దేనికి ఉన్నది, ఈ రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఉన్నది. దాని తర్వాత రెండవ ప్రియారిటీగా మనం దేన్ని చూస్తాం, ఎలక్ట్రిసిటీ చూస్తాం. సో 8 కోర్ ఇండెక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి విభాగాల్లో ఒకటి రిఫైనరీ ప్రొడక్ట్స్, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆ తర్వాత వచ్చేసి స్టీల్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో ఎక్కువ వెయిటేజ్ మనకు చాలా కీలకం అవుతుంది. అతి తక్కువ వెయిటేజ్ ఉన్నది ఏది సార్ అంటే సిమెంట్, ఆ తర్వాత నేచురల్ గ్యాస్, ఫర్టిలైజర్, సిమెంట్ అండ్ నేచురల్ గ్యాస్. ఫస్ట్ ఫర్టిలైజర్, సెకండ్ సిమెంట్, ఆ తర్వాత నేచురల్ గ్యాస్. ఇవి తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటివి ఒక పక్క, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి అంశాలు ఇంకో పక్క 8 కోర్ ఇండెక్స్లో మనం రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. మేజర్గా 8 కోర్ ఇండెక్స్లో పరిగణలోకి తీసుకోబడే అంశం ఏమిటి, పరిగణలోకి తీసుకోబడని అంశం ఏమిటని ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ మనం ఈజీగా చేయాలంటే ఖచ్చితంగా ఈ 8 అంశాలను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచి మీద డెఫినెట్గా ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు బోర్డు మీద తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నటువంటి అంశాలను మాత్రమే బోర్డు మీద నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాంట్లో న్యూలీ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఐసిఐ వృద్ధి రేటు. ఇందులో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండెక్స్నే ఇక్కడ ఐసిఐ అని కూడా పిలుస్తారు. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ని ఐసిఐగా పిలుస్తాం. దీని యొక్క గ్రోత్ రేటు 2023-24లో 7.7గా ఉంది. అది కూడా 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు. ఐసిఐ యొక్క వృద్ధి రేటులో మంచి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి ఉత్పత్తులు ఏవి సార్ అంటే ఉక్కు, సిమెంటు, సహజ వాయువు, బొగ్గు మరియు విద్యుత్ విభాగాలలో మెరుగైన పనితీరు కనపడుతుందట ఐసిఐ గ్రోత్ రేట్లో.
ఐసిఐ అనగా ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అని అర్థం. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారత్లో ఎంఎస్ఎంఈల అభివృద్ధి. సో కాస్త సబ్జెక్ట్ డ్రై అనిపించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి, బెనిఫిట్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎంఎస్ఎంఈల మీద ప్రశ్న లేనిదే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. సో 2023-24 ఆర్థిక సర్వేలో, అలాగే ఎంఎస్ఎంఈ రిపోర్ట్లో మనకు వచ్చినటువంటి ఆ అప్డేట్స్ని బేస్ చేసుకుని మీకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 2024 మార్చి నాటికి భారతదేశంలో ఎంఎస్ఎంఈలు ఎంతవరకు డెవలప్ అయినాయి అని తెలుసుకునే ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగే ఎంఎస్ఎంఈలలో ఈ కొత్తగా వచ్చినటువంటి ఇనిషియేషన్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాము. 2024 మార్చి నాటికి ఉద్యమం పోర్టల్, ఇది ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పోర్టల్. ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అవి కొత్తగా రిజిస్టర్ అవుతున్నప్పుడు ఈ ఉద్యమ్ పోర్టల్లో అవి ఎంటర్ అవుతాయి. సో ఉద్యమ్ పోర్టల్లో నమోదైనటువంటి ఎంఎస్ఎంఈల సంఖ్య 2024 మార్చి నాటికి 4,15,04,899 దాకా ఉన్నాయి. దీన్ని రౌండ్ ఫిగర్ చేసి గుర్తుపెట్టుకోండి. 4.15 కోట్లు అలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. 4.15 కోట్లు ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే 2023-24లో ఎంఎస్ఎంఈల మంత్రిత్వ శాఖకు కేటాయించిన నిధులు 22,138 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే 2023-24లో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ముద్రా రుణాలు, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పబడేటువంటి ముద్రా లోన్ల ద్వారా గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకే రుణాలు అందించేవాళ్ళు. ముద్రా లోన్ యొక్క గరిష్ట పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ముద్రాలో కూడా మైక్రో యూనిట్సే ఉంటాయి. మైక్రో యూనిట్స్ అంటే మైక్రో యూనిట్కి సంబంధించినటువంటి ఒక సెక్టార్ ఇక్కడ కనపడుతుంది కదా, మైక్రో స్మాల్ మీడియం అంటున్నాం కదా. ఇక్కడ మైక్రో యూనిట్స్కి ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన సపోర్ట్ ఇచ్చేటువంటి ముద్రా లోన్లు గరిష్టంగా 10 లక్షల వరకే ఇచ్చేటువంటి వాళ్ళు ఈ 2024-25 బడ్జెట్లో దాన్ని రెట్టింపు చేశారు, 20 లక్షలకు పెంచారు. అది కూడా తరుణ్ రుణాలు. ముద్రాలో శిశు రుణాలు, కిషోర స్థాయి రుణాలు, తరుణ్ స్థాయి రుణాలు ఉంటారు. ఇదివరకు తరుణ్ స్థాయి రుణాలు గరిష్టంగా 10 లక్షల వరకే ఇచ్చేవాళ్ళు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. ఇప్పుడు దానిని గరిష్ట రుణాలని ఏకంగా 20 లక్షలకు పెంచడం జరిగింది. మైక్రో యూనిట్స్కి అది మంచి బూస్టింగ్గా పనిచేస్తుంది. ముద్రా లోన్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం జరుగుతుంది. 2022లో ప్రారంభించబడినటువంటి రైజింగ్ ఫర్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్, దీన్ని సింపుల్గా ర్యాంప్ అని పిలుస్తాం. ర్యాంప్ యొక్క అబ్రివేషన్ రైజింగ్ ఫర్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. సో ఎంఎస్ఎంఈల యొక్క పనితీరును మెరుగుపరచడం కోసం ర్యాంప్ అనేటువంటి పథకం ద్వారా 4 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరిందట. ముఖ్యంగా ఈ ర్యాంప్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం జరుగుతుంది. వారికి కావాల్సిన రుణ సదుపాయాన్ని చాలా వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ర్యాంప్ అనేటువంటి స్కీమ్ ద్వారా. ఇందులో 38% కంటే ఎక్కువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం జరిగింది. సో ర్యాంప్ ద్వారా సుమారుగా 4 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరింది. ఈ 4 లక్షల ఎంఎస్ఎంఈలలో సుమారుగా 38% మంది మహిళా పారిశ్రామికవేత్తలే ఉన్నారు. సో మహిళలకు మంచిగా రుణ సదుపాయాన్ని అందిస్తూ వారిని ఉద్యమదారులుగా తీర్చిదిద్దుతూ భారతదేశంలో మహిళా సాధికారతను పెంచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక భారత్లో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించుటకు 2024-25 బడ్జెట్లో 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ను ఎంఎస్ఎంఈల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఒక కార్పస్ ఫండ్, 1,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్. ఈ ఫండ్ పరిశ్రమల పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికు ఇది కేటాయించబడింది. సో భారతదేశంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఈ కార్పస్ ఫండ్ ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 2024-25 బడ్జెట్లో ఏకంగా 1,00,000 కోట్ల కార్పస్ ఫండ్ అందుబాటులో ఉంది అంటే ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఎంతవరకు కట్టుబడి ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్ ద్వారా రాష్ట్రాల పరిధిలో ఎంఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్రాలు 50 సంవత్సరాల కాలానికి వడ్డీ లేని రుణాలను పొందే అవకాశం కల్పించబడింది. ఎవరైనా రాష్ట్రాల పరిధిలో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేసుకోవాలనుకోండి, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలనుకోండి, ఎవరైనా ఎంఎస్ఎంఈలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళకు విద్యుత్ వినియోగంలో రాయితీ కానీ, బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటే వడ్డీ సబ్సిడీ ఇవ్వడానికి కానీ, లేదనుకుంటే ఎంఎస్ఎంఈలో యంత్రాలు కొనుగోలు చేయడానికి వస్తుంటే వారికి యంత్రాల కొనుగోలులో సబ్సిడీ ఇవ్వడం కోసం కానీ రాష్ట్రాలు నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రాలు
ఈ 1,00,000 కోట్ల రూపాయల ఈ కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో ఆ కార్పస్ ఫండ్ ద్వారా రాష్ట్రాలు లోన్లు తీసుకోవచ్చు. 50 సంవత్సరాల కాలానికి వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. తద్వారా ఎంఎస్ఎంఈలను డెవలప్ చేసుకోవడానికి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కూడా అందుబాటులోకి వచ్చినట్లయింది. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేసుకోవడం కోసం కేంద్రం తన యొక్క అసిస్టెన్స్ని ప్రకటించింది ఈ కార్పస్ ఫండ్ ద్వారా. 2024 మార్చి నాటికి ఉద్యమ్ పోర్టల్లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య సూక్ష్మ తరహా సంస్థలేమో 4,08,15,091 అయితే చిన్న తరహా సంస్థలు 6,12,251, మధ్య తరహా సంస్థలు 55,698, మొత్తం కలిపితే 4,15,4,899 ఇవి భారతదేశంలో ఉద్యమ్ పోర్టల్లో నమోదైనటువంటి ఎంఎస్ఎంఈల సంఖ్య. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకంగా ఉంటుంది ఎంఎస్ఎంఈల ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా దాన్ని చదువుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇంకా అత్యధికంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు కలిగినటువంటి రాష్ట్రాలు 2023-24 ఎంఎస్ఎంఈ రిపోర్టు ప్రకారం భారతదేశంలో అత్యధిక ఎంఎస్ఎంఈలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి సార్ అంటే ఉత్తరప్రదేశ్లో 14%, పశ్చిమ బెంగాల్లో 14%, తమిళనాడు, మహారాష్ట్రలో 8%, కర్ణాటకలో 6% ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మొత్తం ఎంఎస్సీలలో అత్యధిక ఎంఎస్సీలు కలిగినటువంటి రాష్ట్రాలను వరుసగా బోర్డు మీద ఉంచడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది, కాస్త చెక్ చేసుకుంటే బెటర్. 2021-22 నుంచి 23-24 మధ్య పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా ఉపాధి కల్పించిన రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మొట్టమొదటి స్థానంలో ఉన్నది. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా ఎక్కువగా బెనిఫిషియర్స్ని డెవలప్ చేసినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలితల జాబితాలను ఎంపిక చేస్తే జమ్మూ కాశ్మీర్ టాప్ పొజిషన్లో ఉన్నట్టుగా ఎంఎస్ఎంఈ రిపోర్టు పేర్కొంది. నెక్స్ట్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4 చట్టబద్ధమైన సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ 4 చట్టబద్ధమైన సంస్థల యొక్క విధులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. రేపు ఎగ్జామ్లో ప్రశ్న అడిగినా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా భారతదేశంలో 4 చట్టబద్ధమైన సంస్థలు పనిచేస్తున్నాయి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, దీని యొక్క బాధ్యత ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం. మీరు ఎవరైనా సరే పిఎంఈజీపీ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే ఈ పిఎంఈజీపీ పథకంలో భాగంగా మీరు ఆన్లైన్లో పోర్టల్కి వెళ్తారు, పోర్టల్లో లింక్ క్లిక్ చేస్తారు, పిఎంఈజీపీకి అప్లై చేసుకుంటారు, ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతారు. లాస్ట్కు రిజిస్ట్రేషన్ కోసం నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నావు? డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ని అప్రోచ్ కావాలనుకుంటున్నావా? ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ని అప్రోచ్ కావాలనుకుంటున్నావా? ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ బోర్డును అప్రోచ్ కావాలనుకుంటున్నావా? ఎవరిని అప్రోచ్ కావాలనుకుంటున్నావు? ఎవరి ద్వారా నువ్వు బ్యాంకు లోన్ కోసం వెళ్తున్నావు? రిజిస్ట్రేషన్ కోసం ఎవరిని అప్రోచ్ అవుతున్నావు అని అడుగుతారు. అడిగినప్పుడు మీకు ఆప్షన్లో ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కనపడుతుంది. ఇదేం చేస్తుంది? గ్రామీణ ప్రాంతంలో ఈ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా చేస్తుంది. అలాగే నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మరొక విభాగం, చట్టబద్ధమైన సంస్థ. ఇది సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ఇది పనిచేస్తుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇది ఎంఎస్ఎంఈల ప్రమోషన్, అభివృద్ధి మరియు ఎంఎస్ఎంఈల విధానాల రూపకల్పనకు ఇది సపోర్ట్ చేస్తుంది. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్, ఇది ఎంజీఆర్ఐ అంటాం సింపుల్గా. సాంప్రదాయ కళాకారులను శక్తివంతం చేయడం మరియు గ్రామీణ పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం దీని యొక్క ఉద్దేశం. సో ఈ 4 చట్టబద్ధమైన సంస్థలు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం వీటి యొక్క ముఖ్య విధి. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం 2023-24 బడ్జెట్లో 2 లక్షల కోట్ల మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్కు కేటాయించారట. మొత్తం ఫండ్ ప్రారంభం నుంచి 2023 నవంబర్ నాటికి 5,33,587 కోట్లను జారీ చేశారు. కేటాయించింది 2 లక్షల కోట్లు. 2023 నవంబర్ నాటికి రిలీజ్ చేసింది 5,33,587 కోట్లను జారీ చేశారు. పెద్ద మొత్తంలో నిధులు రిలీజ్ చేయబడ్డాయి. అలాగే వివాద్ సే విశ్వాస్ ఐ రిలీఫ్ టు ఎంఎస్ఎంఈ పథకాన్ని 2023 మేలో ప్రకటించారు. ఇది దేనికి సంబంధించింది సార్? వివాద్ సే విశ్వాస్ ఐ రిలీఫ్ టు ఎంఎస్ఎంఈ పథకం అన్నది దేనికి సంబంధించింది సార్ అంటే కోవిడ్-19 కాలంలో దెబ్బతిన్నటువంటి ఎంఎస్ఎంఈలకు పన్ను చెల్లింపులో కాస్త ఉపశమనాన్ని కల్పించడానికి తీసుకొచ్చినటువంటి విభాగము.
సో ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం ద్వారా నిధులను సమకూరుస్తున్నారు. వివాసే విశ్వాస్ ఐ రిలీఫ్ టు ఎంఎస్ఎంఈ పథకానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే కోవిడ్-19 కాలంలో దెబ్బతిన్నటువంటి ఎంఎస్ఎంఈలకు కావాల్సినటువంటి నిధుల సమకూరణ, పన్ను చెల్లింపుల్లో వాళ్ళకి కాస్త ఎగ్జంప్షన్ తీసుకురావడం జరిగింది. అలాగే 2024 ఫిబ్రవరి 5 నాటికి ఉద్యమ్ పోర్టల్లో నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2024 ఫిబ్రవరి 5 నాటికి ఉద్యమ్ పోర్టల్లో నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్లో 20.5% రిజిస్ట్రేషన్లు మహిళా యాజమాన్యంలో ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. సో ఉద్యమ్ పోర్టల్లో మహిళలు ఎక్కువగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. 2023 ఫిబ్రవరి 27న నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ రంగంలో సహకారాన్ని పునరుద్ధరించే ఒక అవగాహన ఒప్పందం జరిగింది. ఎవరికి? దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి కొరియాకు సంబంధించినటువంటి ఎస్ఎంఈ సంస్థతోటి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ రంగంతో, భారత్లో ఎంఎస్ఎంఈ రంగాలని ప్రోత్సహించడానికి కొరియా దేశంతో మనం సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల వాటా 45.56గా ఉన్నది. ఇది 2023 డిసెంబర్లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి అంశం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2023 సెప్టెంబర్ నాటికి ఈ డేటాను బేస్ చేసుకుని 2023 డిసెంబర్లో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల వాటా సుమారుగా 45.56%గా ఉన్నట్టుగా మనకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2023 డిసెంబర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 2023 సెప్టెంబర్ నాటికని ఈ స్టేట్మెంట్ ఉన్నది. ఇది ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఎంఎస్ఎంఈలలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా కూడా చూసినట్లయితే మొత్తం ఎంఎస్ఎంఈలలో 12.45% ఎంఎస్ఎంఈలు ఎస్సీల చేతిలో, 4.10% ఎంఎస్ఎంఈలు ఎస్టీల చేతిలో, 49.72% ఎంఎస్ఎంఈలు బీసీల చేతిలో, మిగతా 33.74% ఎంఎస్ఎంఈలు ఇతరుల చేతిలో ఉన్నవి. ఎంఎస్ఎంఈల ద్వారా 2023-24లో మొత్తంగా 1,109.89 లక్షల మంది ఉపాధి పొందగా, ఇందులో గ్రామీణ ప్రాంతంలో 497.78 లక్షల మంది, పట్టణ ప్రాంతంలో 612.10 లక్షల మంది ఉపాధి పొందడం జరిగింది. అంటే ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ఎంతవరకు ఇవి బాగా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పడానికి ఒక డేటా. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత కీలకం కాకపోయినా, సో ఎంఎస్ఎంఈలలో ఎవరెవరు ఏ వర్గానికి చెందిన వారు ఎంత శాతంగా ఉన్నారనేది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఎగ్జామ్లో అడుగుతారు అనుకున్న వాటిని నేను కాస్త స్ట్రెచ్ చేసి ఎఫెక్టివ్గా చెప్తున్నాను. వాటిని ఖచ్చితంగా చూసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సంపర్క్ పోర్టల్. ఇది దేనికి సంబంధించింది సార్ అంటే 2018 జూన్ 26న రాష్ట్రపతి గారి చేతుల మీద దీన్ని ప్రారంభించారు. ఇది ఒక జాబ్ పోర్టల్. భారతదేశంలో ఎవరైనా సరే ఈ జాబ్ పోర్టల్లో కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఖాళీలను ఆధారంగా చేసుకొని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. ఈ పోర్టల్ ద్వారా 2024 మార్చి చివరి నాటికి 7,636 మంది ఉద్యోగార్థులు నమోదు చేసుకోగా ఉద్యోగాల కోసం 2024లో 3,058 మంది ఉద్యోగాలు పొందారు. అయితే ఇందులో దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళ టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తయి ఉండాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తయినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ సంపర్క్ పోర్టల్లో కనుక వారు లాగిన్ అయి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి మంచి ప్లేస్మెంట్లను ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది, ఖాళీల అవసరాలను దృష్టిలో పెట్టుకొని. అలాగే స్పెషల్ ఛాంపియన్ 3.0 క్లీన్ లైన్లెస్ డ్రైవ్. ఎంఎస్ఎంఈ సంస్థలు నీట్గా ఉండాలి, పరిశుభ్రతను మెయింటైన్ చేయాలి. ఎంఎస్ఎంఈ పరిశ్రమలలో విడుదల చేసినటువంటి ఆ చెత్త చెదారాలను, అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని అవి కరెక్ట్గా నిర్వహించినట్లయితే దేశ పరిశుభ్రత కూడా పెరుగుతుంది. ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడంటే అక్కడ డంప్ చేయకుండా పరిశ్రమల నిర్వహణలో ఒక రకమైనటువంటి క్లీన్లెస్ గైడ్లైన్స్ను వాళ్ళు ఫాలో కావాలి. సో అలా దానికి సంబంధించి 2023 అక్టోబర్ 2న దీన్ని ప్రారంభించడం జరిగింది. స్పెషల్ ఛాంపియన్ 3.0 క్లీన్ లైన్లెస్ డ్రైవ్ అని. వాడుకలో లేని స్క్రాప్ మెటీరియల్ని తీసివేయడం ద్వారా సంస్థల పరిధిలో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు ఇది కృషి చేస్తోంది. అలాగే పిఎం విశ్వకర్మ, ఇది చేతి వృత్తుల వారికి, ఇతరత్ర కళాకారులకు మద్దతు ఇవ్వడం కోసం ఉద్దేశించబడినటువంటి స్కీమ్ ఇది. పిఎం విశ్వకర్మ అనేటువంటిది చేతి వృత్తులు, గ్రామీణ కళాకారులకు మద్దతు అందించేందుకు 2023 సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. చేతి వృత్తుల వారిని మరియు కళాకారులను విశ్వకర్మలు అంటారు. ఇందులో కుమ్మరి, స్వర్ణకారులు, అలాగే వడ్రంగులు, శిల్పులు మొదలైన వారు ఉంటారు. ఈ స్కీమ్లో భాగంగా 2023-24 నుంచి 27-28 మధ్య కాలానికి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని గవర్నమెంట్ భావించి వారి యొక్క ఉత్పత్తులను
ప్రోత్సహిస్తూనే వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేటువంటి ఏర్పాటు కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఉత్పత్తులను ప్రోత్సహించాలి, తయారైన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా గవర్నమెంట్ ప్రమోషన్ కూడా ఇవ్వాలి. సో పిఎం విశ్వకర్మ పేరుతో గ్రామీణ చేతి వృత్తులను మరియు కళాకారులను ప్రోత్సహించేటువంటి ఒక ఏర్పాటు భారత్లో కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ విభాగానికి వచ్చేసరికి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకునే ఏరియా అంతా కాస్త డ్రై ఏరియా అయినప్పటికీ ఎగ్జామ్లో క్వశ్చన్ పడే అవకాశం ఉన్నటువంటి, ఖచ్చితంగా క్వశ్చన్ పడే అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎంఎస్ఎంఈ రిపోర్ట్ మీద డెఫినెట్గా ప్రశ్నలు రావచ్చు. అలాగనే పారిశ్రామిక రంగ వాటాలు మరియు వృద్ధి రేట్ల మీద కూడా ప్రశ్నలు రావచ్చు. ఇప్పుడు వరకు మనం ఆ ఇన్ఫర్మేషన్నే షేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్. 2023-24లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం ద్వారా, పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం, పూర్తిగా అమ్మడం కాదు, కొంత శాతం గవర్నమెంట్ వాటా ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థలో 90% ఉందనుకోండి, ఒక 5% షేర్ని అమ్మేసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ యొక్క షేర్ 85% తగ్గుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకో 10% అమ్ముకుంటారు. అలా ప్రభుత్వ రంగ సంస్థల్ని కథం పెడుతూ వస్తుంది గవర్నమెంట్. దీనికి ఆర్థిక సంస్కరణల కాలంలోనే పునాది పడ్డది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2023-24లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 51,000 కోట్లను సమకూర్చుకోవాలనేది టార్గెట్గా ఉంటే 16,507 కోట్లు సమకూరాయి. సో ఇదైనా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది, లేదా ఇదైనా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా లేదా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఎంత నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది సార్ అంటే 50,000 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తుంది. అట్లాంటిది 2024 అక్టోబర్ నాటికి, లాస్ట్ మంత్ నాటికి 33,160 కోట్లు సమకూరాయి. సో ఎక్కువగా పెట్టుబడుల ఉపసంహరణ ఫిబ్రవరి, మార్చి నెలలో జరుగుతుంటుంది. లంసమ్ అమౌంట్ అప్పుడే వస్తుంది. అప్పుడు రాలేదా ఇంకా అంతే సంగతులు. ఆ సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ తగ్గిపోయిందని అర్థం. సో ఇదన్నమాట. ఈ ఓల్డ్ డేటా మనకు అవసరం లేదు. ఈ లాస్ట్ 2 ఇయర్స్ని మీరు కాస్త ఎఫెక్టివ్గా చదువుకోండి. ఇది కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కాస్త ఎఫెక్టివ్గా చూద్దాము. ఎఫ్డిఐల ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఇతర దేశాల నుంచి భారత్లోకి పెట్టుబడులు చేయడానికి వస్తారు. అలా వచ్చే వారికి భారత్లో అన్ని రంగాలలో పూర్తి స్వేచ్ఛ లేదు. 100% వాటాతో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని భారత ప్రభుత్వం విదేశీయులకు కల్పించడం లేదు. కొన్ని రకాల విభాగాలలో విదేశీ సంస్థలు భారత్లో పెట్టుబడి చేయాలని వస్తున్నప్పుడు వారికి 100% షేర్తో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కాకుండా కొన్ని సంస్థలకు 49% వరకు మాత్రమే పరిమితమయ్యే ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అందులో ఆటోమేటిక్ రూట్లో, గవర్నమెంట్ రూట్ అని 2 ఉన్నది. అంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా డైరెక్ట్గా 49% వరకు పెట్టుబడి చేసే అవకాశం కలిగిన రంగాలు కొన్ని అయితే, గవర్నమెంట్ అనుమతితో 100% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నటువంటి రంగాలు మరికొన్ని. ఏ రంగంలో ఆటోమేటిక్ రూట్లో 49%, ఏ రంగాల్లో ఆటోమేటిక్ రూట్తో పాటు గవర్నమెంట్ రూట్లో కూడా 100% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం చదువుకోవాలి. అలా చూస్తే పెన్షన్ సెక్యూరిటీస్లో, పవర్ ఎక్స్చేంజ్, పెట్రోలియం రిఫైనింగ్, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్, ఈ విభాగాలలో, బ్రాడ్కాస్టింగ్, ఈ విభాగాలలో ఆటోమేటిక్ రూట్లో 49% వరకు మాత్రమే వచ్చి పెట్టుబడులు చేయాలి. ప్రభుత్వ అనుమతితో కూడా అంతకన్నా ఎక్కువ శాతంలో పెట్టుబడి చేసే అవకాశం కల్పించలేదు. ఇక ఏవియేషన్ విభాగం కానీ, సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కానీ, అలాగనే ఏవియేషన్ 2 సార్లు వచ్చింది. ఇక తర్వాత టెలికాం సర్వీస్ కానీ, అలాగే స్పేస్ స్పోర్ట్స్ కానీ, అలాగే ఇక్కడి వరకు ఈ విభాగాలలో ఆటోమేటిక్ రూట్లో 49% వరకు, గవర్నమెంట్ రూట్లో 100% వరకు వచ్చేసి భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని కల్పించారు. విమానయాన రంగంలో విదేశీ సంస్థలకు 49% వరకు మాత్రమే పెట్టుబడి చేసే అవకాశం ఉండేది. ఇటీవలి కాలంలో దాన్ని ఏం చేశారంటే, విమానయాన రంగంలో ప్రభుత్వ అనుమతి కనుక ఉన్నట్లయితే 100% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని విదేశీ సంస్థలకు కల్పించడం జరిగింది. సో ఇట్లా ఆటోమేటిక్ రూట్లో 49% వరకే అవకాశం ఉండి, ప్రభుత్వం కనుక అనుమతి ఉంటే 100% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం కలిగినటువంటి విభాగాలను మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఇక గవర్నమెంట్ బ్యాంక్స్ విషయంలో ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే విదేశీ సంస్థలకు 20% వాటా వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. అంతకు మించి 1% షేర్ కూడా ఎక్కువగా కొనే అవకాశం వాళ్ళకు ఇవ్వలేదు, ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇక 74% వరకు పెట్టుబడి చేసే అవకాశం కలిగినటువంటి రంగాలు ఆటోమేటిక్ రూట్లో ప్రభుత్వ అనుమతి లేకుండా భారతదేశంలో నేరుగా
ఆటోమేటిక్ రూట్లో 74% వరకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు వేడుకున్నాయి. బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, డిఫెన్స్, శాటిలైట్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 74% వరకు ఆటోమేటిక్ రూట్లో అనుమతి ఉన్నది. ప్రభుత్వం కనుక అనుమతిస్తే 100% వరకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పిస్తుంది. ఇంకా మల్టీ బ్రాండ్ రిటైలర్ ట్రేడింగ్ విషయంలో విదేశీ సంస్థలకు ఇప్పుడు 50%, 51% వరకు పెట్టుబడి చేసే అవకాశం ఉన్నది. లాస్ట్ టైం 2016లో తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగారు. మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ విభాగంలో ఎఫ్డిఐ లిమిట్ ఎంత? ఎఫ్డిఐ లిమిట్ 51% ఆన్సర్ అయిపోయింది. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. అలాగే ప్రింట్ మీడియా విషయంలో 26%, డిజిటల్ మీడియా విషయంలో 26%, న్యూస్ ఛానల్ విషయంలో 49% వరకు విదేశీ సంస్థలు భారత్లో పెట్టుబడి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో 26% వరకు, న్యూస్ ఛానల్ విభాగంలో 49% వరకు విదేశీ సంస్థలకు భారత్లో పెట్టుబడి చేసే అవకాశాన్ని ఇచ్చారు. వీటిలో 100% కనుక అవకాశం ఇస్తే పూర్తి యాజమాన్యం విదేశీ సంస్థలతోనే భారతదేశంలో న్యూస్ ఛానల్ కనుక పనిచేస్తే దేశంలో అల్లర్లు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ వాటిని ఒక స్థాయి వరకే అడ్డుకట్ట వేస్తోంది. ఇంకా భారత్లో ఎఫ్డిఐ రూపంలో పెట్టుబడి చేసే అవకాశం లేని రంగాలు, కొన్ని రంగాల్లో విదేశీ సంస్థలు భారత్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశమే లేదు. వీటిని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. లాటరీ కానీ, బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, క్యాసినోస్ బిజినెస్ కానీ, అలాగే చిట్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, టొబాకో ప్రొడక్ట్స్ కానీ, అటామిక్ ఎనర్జీ విభాగంలో కానీ విదేశీ సంస్థలు భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశమే లేదు. ఈ విభాగాల్లో విదేశీ సంస్థలు ఎఫ్డిఐ రూపంలో వస్తానంటే గవర్నమెంట్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందనమాట. తర్వాత ఇటీవలి సంవత్సరాలలో విదేశీ పెట్టుబడుల వల్ల భారత్కు సమకూరినటువంటి ద్రవ్యం ఎంత? ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్డిఐస్ ద్వారా భారత్కు సమకూరినటువంటి విదేశీ మారకపు నిల్వలు 2023-24లో $70.95 బిలియన్, 2022-23లో $71.35 బిలియన్, 2021-22లో $83.5 బిలియన్. కొంచెం పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. 2019-20 తర్వాత ఒక స్థాయికి మించి విదేశీ పెట్టుబడులు భారత్లోకి వస్తున్నాయి. 2024-25లో కూడా, అది కూడా 2024 ఏప్రిల్-జూన్ మధ్య భారతదేశానికి $22.5 బిలియన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2000 సంవత్సరం ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు, 2000 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు అంటే సమారమి 24 సంవత్సరాలలో భారతదేశానికి $678 బిలియన్ విదేశీ మారకపు ద్రవ్యము సమకూరింది. 24 సంవత్సరాల్లో భారత్కు వచ్చింది $678 బిలియన్. అయితే అందులో 67% అనగా $449 బిలియన్ కేవలం 2014-23 మధ్యనే వచ్చాయి. అంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత $449 బిలియన్ అంటే 678లో 67% అంటే $449 బిలియన్ విదేశీ మారకపు ద్రవ్యము బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టుగా మనకు రిపోర్ట్లో ఉన్నది. అదే మీకు ఇక్కడ షేర్ చేశాను. ఇక భారత్కు అత్యధిక విదేశీ పెట్టుబడులను అందజేసినటువంటి దేశాలు, అది కూడా 2000-2024 మధ్య కాలంలో భారత్కి ఎక్కువగా విదేశీ పెట్టుబడులు అందజేసిన దేశాల్లో మారిషస్ ఫస్ట్ ఉంది. గుర్తించండి, 2000-2024 మధ్య 24 సంవత్సరాల కాలంలో యావరేజ్గా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని భారత్కు అందించిన దేశాలలో మారిషస్ ఫస్ట్ ప్లేస్, సింగపూర్ సెకండ్ ప్లేస్, యూఎస్ఏ థర్డ్ ప్లేస్, నెదర్లాండ్ అండ్ జపాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో రద్దయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చింది. భారత్కు అత్యధికంగా ఎఫ్డిఐలను అందజేస్తున్నటువంటి దేశాల యొక్క వరుస క్రమము అని అడిగారు. సో మనం వరుసగా ఒక 4 గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ వన్, 2023-24లో ఇది కేవలం 2023-24 ఇదివరకు మాట్లాడుకునేది 2000 సంవత్సరం నుంచి 2024 మధ్య కాలానికి. ఇక్కడ మాట్లాడుకుంటుంది కేవలం 2023-24లో భారత్లో అత్యధిక ఎఫ్డిఐలను పొందిన రంగాలు ఏంటి? ఏ విభాగాల్లోకి ఎఫ్డిఐలు వస్తున్నాయంటే సర్వీస్ సెక్టర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్స్ విభాగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. ఎఫ్డిఐలు ఎక్కువగా ఈ విభాగంలో వచ్చి పడుతున్నాయి. తర్వాత 2023-24లో భారత్లో అత్యధిక ఎఫ్డిఐలను పొందుతున్న రాష్ట్రాలు ఏంటి అంటే భారత్లోకి విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. వచ్చినటువంటి పెట్టుబడులు ఏ రాష్ట్రానికి ఎక్కువగా పోతున్నాయి సార్ అంటే 2023-24లో మహారాష్ట్రకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినాయట, సెకండ్ కర్ణాటక, థర్డ్ గుజరాత్, ఫోర్త్ ఢిల్లీ, ఫిఫ్త్ తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళాయట. అలాగే ప్రపంచంలో అత్యధిక విదేశీ మారకపు నిల్వలు కలిగినటువంటి దేశాలు 2024 జూలై నాటికి
ప్రపంచంలో అత్యధిక ఫారిన్ రిజర్వ్స్ కలిగినటువంటి దేశాలలో చైనా టాప్ పొజిషన్లో ఉంది, ఇండియా 4th పొజిషన్లో ఉంది. చైనా $3,626 బిలియన్ ఫారిన్ రిజర్వ్స్ని కలిగి ఉంటే ఇండియా $655 బిలియన్ ఫారెక్స్ నిల్వలను కలిగి ఉన్నది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాము, సింపుల్గా ఫారెక్స్ నిల్వలు అని పిలుస్తాం. $655 బిలియన్ ఫారెక్స్ నిల్వలను కలిగి ఉన్నది భారతదేశం. అలాగే 2000 నుంచి 2024 జూన్ మధ్య భారత్కు అత్యధికంగా ఎఫ్డీలను అందించినటువంటి దేశాలు మారిషస్, సింగపూర్, యూఎస్ఏ, నెదర్లాండ్ అండ్ జపాన్. 2019 జూన్ నుంచి 2024 జూన్ మధ్య భారత్కు అత్యధిక ఎఫ్డీఐలు పొందిన రాష్ట్రాలు. సో మనం కొంచెం యావరేజ్గా తీసుకొని మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ రకంగా అడుగుతారో తెలియదు కాబట్టి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. 2019 జూన్ నుంచి 2024 జూన్ మధ్య కాలంలో భారత్కు అత్యధిక ఎఫ్డీఐలు పొందిన రాష్ట్రాలు ఏవి సార్ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ అండ్ తమిళనాడు ఉన్నాయి. 2024 ఏప్రిల్ నుండి జూన్ వరకు, ఒకవేళ మరీ అప్డేటెడ్గా క్వశ్చన్ డిజైన్ అయిందనుకోండి, 2024 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య భారత్లో అత్యధిక ఎఫ్డీఐలు పొందిన రంగాలు ఏంటి అని అడిగారు అనుకోండి, ఉత్పత్తులు, ఆర్థిక సేవలు, సమాచారం, శక్తి విభాగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ 2024 ఏప్రిల్ టు జూన్ మధ్య కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామినర్ ఏ కాలానికి అడుగుతున్నాడు, ఎట్లా అడుగుతున్నాడు అనేది క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ రిస్క్ అవుతుందేమో కదా సార్ అంటే మరి చెప్పలేం. క్వశ్చన్ పేపర్ ఏ స్థాయిలో డిజైన్ అవుతుంది, ఏ డేటా అడుగుతున్నారో బాగా కాంట్రవర్సీ అవుతుంది మధ్యకాలంలో. నా వంతు ప్రయత్నంగా అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయడమే నా బాధ్యతగా నేను ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ 2023-24 ప్రకారం ప్రపంచంలో పత్తి ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలు. ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న స్కోప్ ఉన్న మరొక ఏరియా. ప్రపంచ పత్తి ఉత్పత్తుల్లో భారత్ స్థానం ఏంటి సార్ అంటే 2nd ప్లేస్. ఫస్ట్ చైనా, 3rd బ్రెజిల్. అలాగే భారతదేశంలో అత్యధికంగా పత్తి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణలు టాప్ పొజిషన్లో ఉన్నవి. అలాగే ఆర్థిక సంస్కరణల కాలంలో అత్యధిక విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఆర్జించిన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అలాగే ఇండియన్ మాంచెస్టర్ అని అహ్మదాబాద్ని, నార్త్ ఇండియన్ మాంచెస్టర్ అని కాన్పూర్ని, సౌత్ ఇండియన్ మాంచెస్టర్ అని కోయంబత్తూర్ని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్గా మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు 2023-24 ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఇనుమును ఉత్పత్తి చేస్తున్న దేశాల వరుస క్రమం చూస్తే ఆస్ట్రేలియా, చైనా, బ్రెజిల్, భారత్, రష్యాలు టాప్ పొజిషన్లో ఉన్నవి. మీరు టాప్ 3 గుర్తుపెట్టుకున్న ఆన్సర్ చేసేయచ్చు, మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు వీలైతే 4ను కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే 2023-24 ప్రకారము ప్రపంచంలో అత్యధికంగా స్టీల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు వరుసగా ఐరన్ వేరు, స్టీల్ వేరు. ఐరన్ పరంగా దేశాలను గుర్తుపెట్టుకోవాలి, స్టీల్ ప్రొడక్షన్ పరంగా దేశాలను గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ పరంగా చైనా, ఇండియా, జపాన్ టాప్ 3 పొజిషన్లో ఉన్నవి. నెక్స్ట్ యూఎస్ఏ 4th ప్లేస్లో, ఆ తర్వాత రష్యా. సో ఈ స్టీల్ అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఐరన్ అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. సో అట్లా. మరొకటి పంచదార పరిశ్రమకు సంబంధించిన అప్డేట్స్. భారత్లో పంచదారను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు వరుసగా 2023-24 ప్రకారము పంచదార ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ ఉంది, మహారాష్ట్ర 2nd ప్లేస్లో ఉంది, కర్ణాటక 3rd ప్లేస్లో ఉంది పంచదార ఉత్పత్తిలో. ఇప్పుడు చెరుకును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు వరుసగా 2023-24 ప్రకారమే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. సో పంచదార ఉత్పత్తి పరంగా, చెరుకు ఉత్పత్తి పరంగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను ఇక్కడ మనం చదువుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, కాస్త రాసుకుని ప్రాక్టీస్ చేస్తే బెటర్. ప్రపంచంలో పంచదార ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారత్ 2nd ప్లేస్లో ఉంది. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో 2023-24 ప్రకారం టాప్ పొజిషన్లో ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారతదేశం 2023-24 ప్రకారం 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్, 2nd ఇండియా, 3rd యూరోపియన్ యూనియన్, 4th చైనా, 5th బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ ముందుకెళ్తే ప్రపంచంలో పంచదార ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో 2023-24 ప్రకారం భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ పంచదార ఉత్పత్తిలో భారత్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది, 2nd పొజిషన్లో బ్రెజిల్, 3rd పొజిషన్లో యూరోపియన్ యూనియన్ దేశాలు, 4th పొజిషన్ చైనా, 5th థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. పంచదార ఉత్పత్తిలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి దేశాల వరుస క్రమాన్ని చూడాలి. ఈ తర్వాత ప్రస్తుతం భారత్లో ఉన్న నవరత్నాల సంఖ్య, మొత్తం టోటల్గా భారత్లో నవరత్నాల సంఖ్య 24 ఉన్నాయి 2024 అక్టోబర్ నాటికి. ఈ మధ్యకాలంలో విపరీతంగా ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా లభించింది. ప్రస్తుతం భారత్లో
నవరత్నాల సంఖ్య 24గా గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క లిస్ట్ ఇక్కడ ఉంది. మన పుస్తకంలో మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా ఉంటుంది చూసుకోండి. సో, ఇక నవరత్నాల సంఖ్య 24గా గుర్తుపెట్టుకోండి. మహారత్నాల సంఖ్య 2024 అక్టోబర్ నాటికి 14. ఆ 14కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం షేర్ చేసి ఉన్నాం. సో, ఈ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు మంచి లాభాలను కనబరుస్తున్నాయి. మరి మంచి లాభాలను కనబరిచే సంస్థలకు నవరత్న, మహారత్న హోదాలు ఇస్తారు. సో, నవరత్న హోదా ఎందుకు ఇస్తారు? మహారత్న హోదా ఎందుకు ఇస్తారు? అనేది మన సబ్జెక్ట్‌లో భాగంగా చాలా క్లియర్‌గా మాట్లాడుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో సేవా రంగానికి సంబంధించినటువంటి గణాంకాలు చూద్దాం. ఇంతకుముందుకు పారిశ్రామిక రంగానికి సంబంధించిన గణాంకాలు చూసాం కదా! సో, అప్డేట్‌తో కూడినటువంటి సేవా రంగ గణాంకాలు చూద్దాం. భారత జాతీయ ఆదాయంలో సేవా రంగం వాటా 2012-13 నాటికి 50% చేరింది. అలాగే 2023-24లో భారత జాతీయ ఆదాయంలో సేవా రంగం యొక్క వాటా సుమారుగా 55% లేదా 54.7%. మరి సేవా రంగం యొక్క వృద్ధి రేటు 7.6% 2023-24 ప్రకారం. అలాగే 2022-23 ప్రకారం 10%. సో, ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. భారత జాతీయ ఆదాయంలో సేవా రంగం యొక్క వాటా, భారత సేవా రంగం యొక్క గ్రోత్ రేట్. మరి ప్రీవియస్ ఇయర్స్ అనేటువంటివి పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ఏదైనా ఒక సంవత్సరంలో హిస్టారికల్ హైయెస్ట్ గ్రోత్ రేట్ వస్తే దాన్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. మన రీసెంట్ ఇయర్స్‌లో సేవా రంగంలో అత్యధిక వృద్ధి రేటు 10% కనపడుతుంది 2022-23లో. అలాగే కోవిడ్-19 కాలంలో సేవా రంగంలో నెగెటివ్ గ్రోత్ రేట్ కనిపించింది. -8.4% స్థిర ధరల వద్ద. సో, అట్లా భారత జాతీయ ఆదాయంలో సేవా రంగం వాటా 50%కి పైగే సుమారుగా 55% 2023-24 ప్రకారం. సో, డేటా ఉంది కదా అని పర్సన్ అవుతూ అవన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా కాస్త లాజికల్‌గా చదువుకుంటే డేటా ఈజీ అవుతుంది. భారత జాతీయ ఆదాయంలో సేవా రంగం వాటా క్రమంగా పెరుగుతూ పోతూ ఉంటే క్రమంగా పెరుగుతుంది. తగ్గుతూ ఉన్నట్లయితే క్రమంగా తగ్గుతుంది. లేదనుకుంటే కాస్త ఫ్లక్చుయేషన్ ఉందనుకోండి ఎగ్జామినర్ ఏం పట్టించుకోడు. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం భారత సేవా రంగంలోని విభాగాల వృద్ధి రేట్లు రియల్ జీవీఏ ఎట్ బేసిక్ ప్రైస్లో సేవా రంగం విభాగాల యొక్క గ్రోత్ రేట్స్. సేవా రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు సమాచారం యొక్క గ్రోత్ రేటు 6.4%గా ఉంది 2023-24 ప్రకారం. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలలో 8.4%, ప్రభుత్వ పాలన, రక్షణ మరియు ఇతర సేవల యొక్క గ్రోత్ రేటు 7.8% ఉన్నది. ఒకవైపు విభాగాలు, ఇంకొక వైపు సాధించిన గ్రోత్ రేట్లు జతపరచుము అని ఇచ్చారనుకోండి, మనం అట్లా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్‌గా అడిగిందనుకోండి, భారత సేవా రంగంలోని విభాగమైన రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సమాచారం విభాగంలో 2023-24లో సాధించిన వృద్ధి ఎంత? 6.4%. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో, అట్లా డైరెక్ట్‌గా అడిగితే డైరెక్ట్‌గా, కంపారిజన్‌లో అడిగిన కంపారిజన్‌లో చూసుకోవాలి. లేదా జతపరచుము అని ఆ కోణంలో అడిగినా కూడా ఆన్సర్ చేసే విధంగా చెక్ చేసుకోవాలి. 2023-24 ఆర్థిక సర్వే ప్రకారం భారత సేవా రంగం యొక్క జీవీఏ విలువ ఎంత స్థిర ధరల్లో? భారత సేవా రంగం యొక్క జీవీఏ వాల్యూ 2023-24లో 86.7 లక్షల కోట్లు. ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా క్వశ్చన్ అడుగుతారు. సేవా రంగం నుంచి విపరీతమైన ఆదాయం భారతదేశానికి వచ్చి యాడ్ అవుతుంది కదా! సో, అట్లా 2023-24 ప్రకారము భారత జీవీఏలో సేవా రంగం నుంచి 86.7 లక్షల కోట్ల ఆదాయం వచ్చి యాడ్ అయింది. స్థిర ధరల వద్ద చూడండి, అది కూడా ప్రస్తుత ధరలు కాదు. ఎగ్జామ్‌లో మాక్సిమం స్థిర ధరల మీదనే బేస్ చేసుకుని ప్రశ్నలు అడుగుతారు. నెక్స్ట్ ఇటీవలి కాలంలో భారత ఎగుమతి, దిగుమతి వివరాలు. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్‌కి సంబంధించిన అంశము. భారత ఎగుమతులు డైరెక్ట్ వాల్యూ అడగొచ్చు. భారత దిగుమతులు డైరెక్ట్ వాల్యూ అడగొచ్చు. ఎగుమతుల, దిగుమతుల మధ్య డిఫరెన్స్ అయినా సరే అడగవచ్చు. సో, మనం ముందుగా భారత్ యొక్క ఎగుమతులు చూద్దాం. 2022-23, 23-24లో 22-23లో భారత్ యొక్క ఎగుమతుల విలువ $776.8 బిలియన్, $776 బిలియన్. 2023-24లో $778 బిలియన్ రౌండ్ ఫిగర్ చేసుకుంటే. అలాగే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2022-23తో కంపేర్ చేసుకుంటే 23-24లో ఎగుమతుల వృద్ధి ఎంత? 0.23% ఉంది. మరి దిగుమతులు 2022-23లో $898 బిలియన్, 2023-24లో $853.8 బిలియన్. దాని యొక్క గ్రోత్ ఎంత? -4.9%. సో, ఎగ్జామ్లో ప్రశ్న భారత్ యొక్క ఎగుమతుల విలువ 2023-24 ప్రకారం $778.2 బిలియన్.
భారత్ యొక్క దిగుమతుల విలువ 2022-23 ప్రకారం $898 బిలియన్, 23-24 ప్రకారం $853.8 బిలియన్. ఇట్లా డైరెక్ట్గా అడిగినప్పుడు మనం నోటీస్ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం ఎగ్జామ్లో ప్రశ్నలు మళ్ళీ ఏ స్థాయిలో కవర్ అవుతాయో. మ్యాక్సిమం అన్ని రకాల అప్డేట్స్ని మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ఈ వీడియోల ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో మొత్తం క్లియర్ కట్గా యాడ్ చేసి కూడా ఉన్నాము. నెక్స్ట్ 2023-24 సరుకుల ఎగుమతి విలువ $437 బిలియన్ కాగా సరుకుల దిగుమతి విలువ $675 బిలియన్. ఇక్కడ సరుకులు మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ అని, సేవలను సర్వీస్ ఎక్స్పోర్ట్గా పిలుస్తాం. సో ఎగుమతుల్ని రెండు డిఫరెంట్గా చూస్తాం. మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ అని సరుకుల ఎగుమతి చెప్తాము, సర్వీస్ ఎక్స్పోర్ట్ అని సేవల ఎగుమతిని మాట్లాడతాం. ఇక్కడ మనం కేవలం సరుకుల ఎగుమతి మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్ $437 బిలియన్, మర్చెంటైజ్ ఇంపోర్ట్స్ $675 బిలియన్. ఎప్పుడు 2023-24. మరి 2023-24 యొక్క సరుకుల ట్రేడ్ బ్యాలెన్స్ అంటే మర్చెంటైజ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ యొక్క మధ్య వాల్యూ ఎంత సార్ అంటే -$238 బిలియన్. ఎగుమతుల విలువల నుంచి దిగుమతుల విలువ తీసేస్తే వాల్యూ ఏకంగా నెగిటివ్లో వచ్చింది. -$238 బిలియన్ ఈ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నమాట. నెక్స్ట్ సరుకుల ఎగుమతులలో ప్రధానమైన వస్తువులు ఏంటి? భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న సరుకుల ఎగుమతులలో క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్ ఉన్నాయి. ప్రధానమైనటువంటి అంశాలు. వాటి యొక్క వాటా చూస్తే క్యాపిటల్ గూడ్స్ యొక్క వాటా 18.9%, కన్జ్యూమర్ గూడ్స్ యొక్క వాటా 47.5%, ఇంటర్మీడియట్ గూడ్స్ యొక్క వాటా 28.4%, రా మెటీరియల్ యొక్క వాటా 5.1%. 2023-24లో భారత్ యొక్క ప్రధాన ఎగుమతి భాగస్వామ్యాలు ఏంటి? సో భారత్ నుంచి ఇతర దేశాలకు వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదా, ఏ దేశానికి ఎక్కువగా పోతున్నాయి సార్ అంటే యుఏఈ, సింగపూర్, చైనా, రష్యా, ఆస్ట్రేలియా దేశాలకు ఎక్కువగా సరుకులు ఎగుమతి అవుతున్నాయి. సరుకుల దిగుమతి 2022-23లో భారతదేశ సరుకుల దిగుమతి విలువ $716 బిలియన్. 2023-24 నాటికి అది 5.7% తగ్గి $675.4 బిలియన్ చేరింది. సరుకుల దిగుమతి అన్నమాట. ఇప్పుడు భారతదేశ సరుకుల దిగుమతిలో ఏ వస్తువులు ప్రధానంగా ఉన్నాయి? మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు, మధ్యస్థ వస్తువులు, ముడి పదార్థాలు, రా మెటీరియల్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి. ఇందులో క్యాపిటల్ గూడ్స్ యొక్క షేర్ 20.5%, కన్జ్యూమర్ గూడ్స్ యొక్క షేర్ 11.9%, ఇంటర్మీడియట్ గూడ్స్ 34.1% కాగా రా మెటీరియల్ వచ్చేసి 33.4%గా ఉన్నవి. ఇది సరుకుల దిగుమతుల్లో ప్రధానమైనటువంటి విభాగాలు. ఇటీవలి సంవత్సరాలలో భారత సేవల ఎగుమతి విలువ, ఇంతకుముందు సరుకుల ఎగుమతి చూసాం కదా, ఇప్పుడు సేవల ఎగుమతి. ఇందులో 2023-24లో సేవల ఎగుమతుల విలువ $341 బిలియన్, దిగుమతులలో $178 బిలియన్ ఉన్నాయి. సో సేవల ఎగుమతి కన్నా దిగుమతులు తక్కువగా ఉన్నాయి, నోటీస్ చేయండి. ఇది కలిసి వచ్చే అంశం. భారతదేశం నుంచి ఇతర దేశాలకు సరుకుల ఎగుమతి కన్నా సరుకుల దిగుమతి ఎక్కువ ఉంది, కానీ సేవల విషయం అలా కాదు. సేవల ఎగుమతి కన్నా సేవల దిగుమతి తక్కువ ఉంది. ఇందులో ట్రేడ్ బ్యాలెన్స్ మనకు సర్ప్లస్గా కనపడుతుంది. అదే సరుకుల దగ్గర డెఫిసిట్గా కనిపించింది, ఇక్కడ సర్ప్లస్గా కనపడుతుంది. అలాగా ఇండియా డిస్ట్రిక్ట్స్ యాజ్ ఏ ఎక్స్పోర్ట్ హబ్స్, భారతదేశంలోని జిల్లాలు ఎగుమతి కేంద్రాలుగా డెవలప్ అవుతున్నాయి. భారతదేశం వన్ నేషన్ వన్ ప్రొడక్ట్లో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఆ జిల్లాకు సంబంధించిన ఒక ప్రత్యేకతతో కూడినటువంటి వస్తువుని బాగా డెవలప్ చేసి అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా వన్ నేషన్ వన్ డిస్ట్రిక్ట్ కింద, వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ కింద భారతదేశంలో జిల్లాలను ఎక్స్పోర్ట్స్ హబ్గా భారతదేశం డెవలప్ చేస్తుంది. భారతదేశంలోని ప్రతి జిల్లా చిన్న దేశంతో పోల్చదగిన ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. దేశం అంత పెద్దది. మరి ఆయా జిల్లాలలో ఉన్న ప్రత్యేకతల ఆధారంగా వాటిని గుర్తించి వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. జిల్లాలను ఎగుమతి హబ్బులుగా మార్చేందుకు 2019 ఆగస్టులో డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఉత్పత్తులను ఎంపిక చేసి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఎంపిక చేసిన ఉత్పత్తులకు బ్రాండ్ వచ్చేలా అమ్మకాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్లో భాగంగా గవర్నమెంట్ 2022-23 నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన కారణంగా 75 జిల్లాలను ఎక్స్పోర్ట్ హబ్గా డెవలప్ చేయాలని ప్రతిపాదించింది. సో
ఇందులో రాష్ట్రాల్లో ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు, జిల్లా స్థాయిలో జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి గుర్తించినటువంటి ఉత్పత్తిదారులకు మద్దతు ఇస్తూ వస్తువులు లేదా సేవల ఎగుమతిని ప్రోత్సహిస్తూ ఉంటాయి ఈ కమిటీలు. జిల్లాలో ఎంపిక చేసిన వస్తువులను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు, జిల్లా స్థాయిలో జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి అవి సపోర్ట్ చేస్తూ ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 567 జిల్లాలను ఈ స్కీమ్ కింద గుర్తించారు. ఇందులో 13 రంగాల నుంచి 304 ఉత్పత్తులను గుర్తించారు. ఇందులో 14 సేవలు 100 జిల్లాల నుండి గుర్తించబడ్డాయి. మొత్తం టోటల్గా 13 రంగాల నుంచి 304 ఉత్పత్తులు గుర్తిస్తే 14 సేవలు అయితే 100 జిల్లాల నుంచి గుర్తించారట. ఇలా సేవలు, వస్తువుల ఎగుమతి భారత్ నుంచి బాగా పెద్ద మొత్తంలో ప్రోత్సహించేందుకు మనకు జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా మార్చే విధంగా ప్రభుత్వం జిల్లాలను ఎంకరేజ్ చేస్తోంది. నెక్స్ట్, ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అప్పుడెప్పుడో 2011లో మన్మోహన్ సింగ్ గారు ఇతర దేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ దేశంతో వ్యాపార ఒప్పందం జరగలేదు. రీసెంట్ ఇయర్స్లో 2021లో భారతదేశం 4 ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ను చేసుకోవడం జరిగింది. అందులో చర్చలు జరపంగా ఆయా దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్స్ పూర్తయింది. 2021లో అది కూడా ఫిబ్రవరిలో మారిషస్ దేశంతో భారతదేశం ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో యుఏఈ దేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. 2022 ఏప్రిల్లో ఆస్ట్రేలియా దేశంతో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఆ 3 ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. 2024 మార్చిలో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్స్తో భారతదేశం చర్చలు ప్రారంభించింది. ఇంకా అవి సక్సెస్ కాలేదు. చివరిది మినహా మిగిలిన 3 ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పటికీ అమల్లోకి వచ్చాయి. ఈ 2024 మార్చిలో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. అది కూడా ఓకే అయితే భారతదేశం ఇంకా ఆ దేశాలతో చాలా ఫ్రీగా వ్యాపారంలో పాల్గొంటుంది. ఏ దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదురుతుందో ఆ దేశాల్లోకి భారతీయ ఉత్పత్తులు చాలా విరివిగా వెళ్తాయి. కారణం ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల భారతీయ ఉత్పత్తులు ఆ దేశంలో చాలా చీప్గా అందుబాటులోకి వచ్చి భారతీయ ఉత్పత్తులకు ఆ దేశాల్లో మంచి మార్కెట్ లభిస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ని కల్పించే ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఆయా దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్ చేయడం ద్వారా భారత్ మార్కెట్ని బాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే 2023 సంవత్సరంలో భారత్ ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ పొందిన దేశంగా అవతరించింది. 2023లో అత్యధిక రెమిటెన్స్ పొందిన దేశాల్లో టాప్ పొజిషన్లో భారత్, మెక్సికో, చైనా, పాకిస్తాన్, భారత్, మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, నైజీరియా దేశాలు ఉన్నాయి. రెమిటెన్స్ అంటే ఏంటిదంటే భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి వివిధ పనులు చేస్తూ సంపాదించిన ఆదాయాన్ని తిరిగి మళ్ళీ భారత్కు పంపిస్తూ ఉంటారు. అలా భారతీయులు ఇతర దేశాల నుంచి భారత్కు పంపించే ఆ ఆదాయాన్ని ఫారిన్ రెమిటెన్స్ అని పిలుస్తాం. ప్రపంచంలో అత్యధికంగా ఫారిన్ రెమిటెన్స్ పొందుతున్న దేశాల్లో భారత్ టాప్ పొజిషన్లో ఉండడం ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. టాప్ 3 పొజిషన్లో ఉన్న దేశాలైనా సరే మినిమం గుర్తుపెట్టుకోవాలన్నా మనం ఆన్సర్ చేయడానికి వీలు పడుతుంది. భారత్, మెక్సికో, చైనాలను గుర్తుపెట్టుకోండి. వీలైతే 4th వన్ సపోర్ట్ కూడా తీసుకోవాలి, ఫిలిప్పైన్స్. వరుస క్రమం అడిగినప్పుడు 2 ఆప్షన్లలో భారత్, మెక్సికో, చైనా ఉండి 4వ ఆప్షన్లో ఫిలిప్పైన్స్ ఒక దగ్గర ఇంకొక చోట నైజీరియా అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే టాప్ 4 గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది మనకు. 2024లో మొత్తం రెమిటెన్స్లో 3.7% గ్రోత్ ఉందంట. ఫలితంగా $124 బిలియన్ ఆదాయం రావచ్చని అంచనా. భారతదేశము 2023లో $111 బిలియన్ ఫారిన్ రెమిటెన్స్ పొందింది. 2024 సంవత్సరానికి వచ్చేసరికి భారతదేశానికి 3.7% గ్రోత్ వచ్చేసి ఏకంగా $127 బిలియన్ భారత్కు రావచ్చని గవర్నమెంట్ అంచనా వేస్తుంది. దక్షిణాసియా దేశాలలో మొత్తం రెమిటెన్స్లో భారత్ వాటా 63% కాగా 2023లో దాని యొక్క వాటా 64.5% పెరిగింది. దక్షిణాసియా దేశాలలో ఇతర దేశాల నుంచి ఆ దేశాలకు వచ్చే ఫారిన్ రెమిటెన్స్లో భారత్ యొక్క షేర్ 2022-23లో 63% ఉండగా 23-24లో 64.5% పెరిగింది. సో ఇట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద డేటా మీద క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం. నీతి ఆయోగ్లో మెంబర్స్ రెగ్యులర్గా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు. చేంజ్ అవుతున్నటువంటి మెంబర్స్ని బేస్ చేసుకుని మనకు ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇందులో నీతి ఆయోగ్లో ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. ఉపాధ్యక్షులుగా ప్రధానమంత్రి ఒకరిని నియమిస్తారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ నరేంద్ర మోడీ.
ఓకేనండి. నీతి ఆయోగ్కు ఎవరు చైర్మన్గా ఉంటారు సార్ అంటే ప్రధాని. ప్రస్తుతం ఎవరు ఉన్నారు సార్ అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అలా గుర్తుంచుకోండి. అలాగే ఉపాధ్యక్షులుగా ప్రధాని ఒకరిని నియమిస్తారు. ప్రస్తుతం సుమన్ బెరి ఉన్నారు. ఇతనికంటే ముందు రాజీవ్ కుమార్, అరవింద్ పనాగారియా మరియు అరవింద్ పనాగారియాలు నీతి ఆయోగ్కు వైస్ చైర్మన్గా పనిచేశారు. ప్రజెంట్గా ఉన్నది సుమన్ బెరి. అలాగే నీతి ఆయోగ్ సిఇఓల లిస్టులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రజెంట్గా పనిచేస్తున్నారు. ఇతనికంటే ముందు పరమేశ్వరన్ అయ్యర్, అమితాబ్ కాంత్, సింధుశ్రీ కొల్లర్ గారు నీతి ఆయోగ్ సిఇఓగా పనిచేశారు. సో నీతి ఆయోగ్ సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా సుమన్ బెరి. అందరికీ ఆల్మోస్ట్ అప్డేట్ చేసుకుని ఉంటారు. ఇంకెవరైనా అక్కడక్కడ మిస్ అయి ఉన్నా ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అలాగే నీతి ఆయోగ్లో చైర్మన్తో సహా 5 పూర్తికాల సభ్యులు, 2 పరిమిత కాల సభ్యులు ఉండాలి. ప్రస్తుతం చైర్మన్ మరియు 4 మొత్తం కలిపితే 5 పూర్తికాల సభ్యులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరెవరు? వికే సారస్వత్, రమేష్ చాంద్, వినోద్ పాల్, అరవింద్ వీర్మణి. ప్రస్తుతం నీతి ఆయోగ్లో 4 పూర్తికాల సభ్యులు ఉన్నారు. వైస్ చైర్మన్ కలుపుకుంటే 5 అవుతారు. 5 పూర్తికాల సభ్యులు ఫుల్ఫిల్ అయినట్టే. ఇంకా పార్ట్ టైం మెంబర్స్ ఇంకా రాలే. అలాగే నీతి ఆయోగ్లో ప్రస్తుతం 4 కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తున్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్గా 4 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎవరెవరు? రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నీతి ఆయోగ్లో ప్రస్తుతం ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉన్నారు. సో వాళ్ళ యొక్క పోస్టింగ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఇంపార్టెంట్ అవుతుందేమో చూసుకోండి. మరి నీతి ఆయోగ్లో ఉన్నటువంటి 5 పూర్తికాల సభ్యుల్లో వైస్ చైర్మన్ తీసేస్తే వికే సారస్వత్ డిఆర్డిఓ మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, రమేష్ చాంద్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, వినోద్ పాల్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ లేదా ఎయిమ్స్ మెంబర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెంబర్, అలాగే అరవింద్ వీర్మణి ఎకానమిస్ట్. సో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ మీద కూడా ప్రశ్న పడితే ఆన్సర్ చేసే విధంగా మీరు కొంచెం చూసుకోండి. అలాగే మంత్రులు, ఏ మంత్రులు కాకుండా పర్సన్స్కి ఇక్కడ ప్రియారిటీ ఉంటుంది. ఓకేనండి. నీతి ఆయోగ్లో ప్రస్తుతం 4 కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తున్నారు కదా. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా, అమిత్ షా హోంశాఖ మంత్రిగా, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఎక్స్ఎఫ్సిఎం మెంబర్స్గా ఉన్నారు. అలాగే నీతి ఆయోగ్లో ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైట్స్గా 9 మంది పనిచేస్తున్నారు నీతి ఆయోగ్లో. ఆ 9 మంది బోర్డు మీద ఉన్నారు. ఇంతకుముందుకు 4 5 ఉండేవారు. ఈసారి ఏకంగా 9 మంది స్పెషల్ ఇన్వైట్స్గా నియమించబడ్డారు. అందులో నితిన్ జయరామ్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి, జేవి నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి, కుమారస్వామి పారిశ్రామిక శాఖ మంత్రి, జితిన్ రామ్ మంజీ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి, జాల్ ఓరం గిరిజన శాఖ మంత్రి, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి. వీరు నీతి ఆయోగ్లో స్పెషల్ ఇన్వైట్స్గా పనిచేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం మ్యాక్సిమం అప్డేట్ వీడియోస్ను కవర్ చేశాము. నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని అప్డేట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.